ఎక్కడున్నావు కార్తిక్? ఇదిగో బ్యాంక్ దగ్గర ఫ్రెండ్కి డబ్బులు అవసరం అయితేను. యు గ్రేట్ కార్తిక్. ఫ్రెండ్స్ని ఇలా చూసుకుంటున్నావంటే రేపు పెళ్ళయ్యాక నన్నెలా చూసుకుంటావో. ఐ లవ్ యూ కార్తిక్. లవ్ యూ టూ వసు. బాయ్. ఎవరు బా? మీ చెల్లిరా, నీకు డబ్బులు ఇస్తుంటే ఓ తెగబోగడేస్తుంది. దేవతరాది. ఇప్పుడు చూడు. ఎక్కడున్నావు? మన సీన్ గడికి డబ్బులు అవసరం ఉంటే ఏటీఎం దగ్గరికి వచ్చానమ్మా. సంపాదించే 10 పరక ఇలా ఫ్రెండ్స్ కి అమ్మాయిలకి పోసే. ఆ దరిద్రుడికి నీకంటే అమాయకుడు ఎవరు దొరకలేదా? పందిలా ఉన్నాడు, పని చేసుకోవచ్చు కదా. చెప్పా ఏదోకి. ఎవరు బావా? మీ చెల్లిరా, నీకు ఇప్పుడు డబ్బులు అవసరం నిమ్మని చెప్పింది. కానీ రే, నీ చెల్లికి నీ మీద గొప్ప ఇంప్రెషన్ ఉందిరా. చెల్లికి నేనంటే చాలా ప్రేమ బావా. నేను అదే అనుకుంటున్నాను. నువ్వు సూపర్ రా. వసు, ఏం చేస్తుంది నా బంగారం? వసు ఫ్రెండ్ బర్త్డే అయితేను. మందు తాగుతున్నావా? కానీ వసు ప్రామిస్, పెళ్ళైన తర్వాత మానేస్తాను. నేను అడిగానా? కానీ ఎక్కువ తాగద్దు. 2 అంటే 2 పెగ్గులు తాగేసి జాగ్రత్తగా ఇంటికెళ్ళి పడుకో. ఇక నేనేం డిస్టర్బ్ చేయను. క్యారీ ఆన్ విత్ యువర్ పార్టీ. ఐ లవ్ యూ సో మచ్ వసు. ఐ లవ్ యూ సో మచ్. బాయ్ స్వీట్ హార్ట్. స్వీట్. ఇప్పుడు చూడు. ఫ్రెండ్ పుట్టినరోజని, ఫ్రెండ్ కారు కొన్నాడని, ఫ్రెండ్ ఇల్లు కొన్నాడని రోజు తాగి తాగి పో. ఇంకా అది కాదురా. వసు 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 వసు. నీకు నవలాటగానే ఉంటుంది, కానీ నాకే ఫుల్ కన్ఫ్యూషన్. ఏం చేస్తే రైట్ ఉంటుందో, ఏం చేస్తే తప్పు ఉంటుందో. ఏ అమ్మాయినా అలాగే ఉంటుంది. మీరు మాత్రం పెళ్లికి ముందు అమ్మాయే ప్రపంచం అన్నట్టు తిరగరా? ఇప్పుడు వరల్డ్ కప్ ఫైనల్స్ అంటే ఒకటే మ్యాచ్. ప్రతి మ్యాచ్ని వరల్డ్ కప్ ఫైనల్స్లో చూడలేం కదా. ప్రేమించేటప్పుడు అమ్మాయిని లవ్లో దించడం ఒకటే టార్గెట్. మా చేతిలోని 24 గంటలు దానికి ఖర్చు పెట్టేస్తాం. కానీ పెళ్ళైన తర్వాత అదే 24 గంటల్లో పెళ్ళం, పిల్లలు, ఇల్లు, కెరీర్, సెల్ ఫోన్, సబ్బు, పేస్ట్, పౌడరు ఇలా అన్నీ చూసుకోవాలి. కాన్సన్ట్రేషన్ తగ్గుద్ది. ఆ మాత్రం దానికే నేనంటే ప్రేమ లేదు, పెళ్ళికి ముందు అస్సలు ఇలా ఉండేవాడు కాదు, మారిపోయావు అంటే ఎలా? అమ్మాయిలకి 24 గంటలు భర్త తనతోనే ఉండాలి, తనతోనే టైం స్పెండ్ చేయాలి. అది చేస్తే చాలు, వాళ్ళు సాటిస్ఫైడ్. కానీ భర్తకి దాంతోపాటు ఇంకో ముఖ్యమైన విషయం ఉంటుంది. భార్య పిల్లలకి సొసైటీలో ఎలాంటి హోదా ఇవ్వాలి, ఎలాంటి సెక్యూరిటీ క్రియేట్ చేయాలని. అలాంటి టైంలోనే భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది. దాన్ని అర్థం చేసుకుంటే లైఫ్ హ్యాపీగా దాటేస్తాం. కానీ దాని కారణాలు వెతుక్కుంటూ గొడవలు పడితే అది అంతటితో ఆగదు, ఎండ్లెస్. అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా. నా వెనక ఎందుకు వస్తున్నావు? నీకు సిగ్గు సెర ఉంటే నా వెనకాల రావు. అంత కష్టపడి నీ కోసం బిస్కెట్ తెస్తే వద్దనావుగా. నాకు వస్తున్న కోపానికి నిన్ను ఇదిగో ఇది కూడా మోసరా. హలో హలో హలో, ఎక్కడికి రా? వాడికి కుక్క, నాకు నువ్వు. పోరో పోరం పోగు. కోపం వస్తుందా? రావట్లేదుగా. అది అది ఫాలో మీ. ఇంకా ఎంత దూరం? కలకత్తా వరకు. వాళ్ళ స్టేషన్లో దిగావులే కర్మ. ఇక్కడ ఒక ట్రైన్ కూడా ఆగదంట. బావా, వీళ్ళ దగ్గర 50 రూపాయలు తీసుకో. సరోజా, ఇక్కడ 2 బిర్యానీ. ఇదిగో వస్తున్నా. బావా, ఈ దగ్గర 100 రూపాయలు తీసుకో. సరే. బిర్యానీలో మటన్ లేకుండా నీ పిల్లం పైసలు తీసుకుంటా. బాబు, గొడవలు వద్దమ్మా. వద్దు, నేను ఎవరో తెలుసా? ఏ రాదనరా, నన్నే డబ్బులు అడుగుతా. డబ్బు కాదు, డబ్బులు. చంపేస్తాను మనం. వద్దమ్మా, వద్దు. ఏంట్రా వద్దు సరోజా, వద్దు సరోజా. బాబు,
వద్దమ్మా ప్లీజ్, గొడవలు వద్దమ్మా. ఏంట్రా గొడవలొద్దు. సరోజా వద్దు. నా కాళ్ళు పట్టుకుని బతి వెళ్ళి నీ పిల్లల్ని నాతో పంపి, లేకపోతే నేను చంపేస్తా. బాబు వద్దని చెప్పానా? నీకు ముందే చెప్పానా? చెప్పిన మాట విన్నావు కాదు. సరోజా వద్దు. సరోజా వద్దు. వద్దు సరోజా, వద్దు సరోజా అంటే ఎందుకు అనుకున్నా. ఎందుకా? లక్ష్మి, ఏంటన్నయ్యా? నీకు ఏ రంగులో కావాలి చుడీదారు? నీ ఇష్టం అన్నయ్య. ఇదేదో బాగున్నట్టు ఇక్కడ. హాయ్. ఏంటిది? నేను ఇది మీ చున్నీ అనుకోలేదండి. నాది కాకపోతే నేను ఎందుకు వేసుకుంటాను? అది నాకు అర్థం కాలేదండి. ఓహో అలాగా. కావాలని షాప్ లోకి వచ్చి ఎవరు అందంగా ఉన్నారా అని వెతికి నేను కనపడగానే నువ్వు నా దుపట్టా పట్టుకుని లాగావు, అవునా? అయ్యో దేవుడా, నిజంగా నేను కావాలని లాగలేదండి. నిజంగానండి, మీ కొట్టండి. డోంట్ యాక్ట్ స్మార్ట్. ఒప్పుకో, తప్పు తప్పు చేశాననే ఒప్పుకో. చెయ్యని తప్పు నేను ఎందుకు ఒప్పుకోవాలి? ఇలాంటి వాళ్ళని చాలా మంది చూశాను. మర్యాదగా ఒప్పుకో, వదిలేస్తాను. లేకపోతే ఈ టీజింగ్ కేసు పెట్టి లోపలేస్తాను. తప్పు చేసే సౌండ్ కూడా పెంచుతున్నావా? నేను కావాలని లాగలేదని చెప్తున్నాను. వదిలేమ్మా, అతను కావాలని లాగలేదని అంటున్నాడుగా. లేదు సార్, వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు. వీళ్ళని ఊరికే వదిలేకూడదు. ఇలాంటి వాళ్ళు నలుగురు షాప్కి వస్తే అంతే, గోవిందా గోవిందా. అమ్మా, ఇతన్ని చూస్తే అలా కనిపించట్లేదమ్మా. అలా చేసేవాళ్ళు అలా కనపడరు, ఇలాగే కనపడతారు. నాన్సెన్స్. అమ్మాయిలు చూస్తే చాలు ఫూల్స్. ఏంటిది? తెలియక డోర్ తీసాను. తెలియక ఏంటా హిహి? అయినా అడగడానికి నువ్వెవరు? మగాడిని. ఒక మగాడికి అన్యాయం జరుగుతుంటే సాటి మగాడికి అడగడానికి వచ్చా. మగాడివేగా? ఖచ్చితంగా. ఏంటి? ఏదో తెలియక లాగినందుకు ఇంత హడావుడి చేస్తే పాప 50 సంవత్సరాలు ఎంతో గుట్టుగా సీక్రెట్ గా కాపాడుకునే తన మానాన్ని సెకండ్ లో తీసి పారేసావే. ఇది నీకు న్యాయమా? తమ్ముడు, చూడాల్సింది మొత్తం చూసేసింది. మీరు గొడవ పట్టడానికి నేను ప్యాంట్ వేసుకోవడానికి ఏంటి సంబంధం? ఉందే. బండికి యాక్సిడెంట్ అయితే కేసు తేలేంత వరకు అక్కడే కదా ఉంటుంది. అప్పుడే కదా దానికి ఇన్సూరెన్స్ దొరుకుతుంది. ఇది అంతే. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్. అండ్ ద బ్యూటిఫుల్ లేడీ ఓవర్ దేర్. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నాను. నువ్వు కావాలనే షాప్ లోకి వచ్చి లావుగా ఉన్న అంకుల్ని, గళ్ళ నిక్కర వేసుకున్న అంకుల్ని, బబ్లు అంకుల్ని చూడాలని వెతికి తలుపు తెరిచావని నేను అంటున్నాను. ఎవరు? నేనా? నువ్వే. ఇతన్నా? ఇతన్నే. ఇతనానే పెద్ద సినిమా హీరోనా చూడ్డానికి? సినిమా హీరో అయితే చూసేద్దామనే. నోట్ దిస్ పాయింట్. తప్పు చేసేసి దొరికిపోయి ఎలా మొహం చాటేస్తుందో చూడండి. నువ్వు కావాలని చూసావు కదా? నేను కావాలని చూడలేదు. డోంట్ యాక్ట్ స్మార్ట్, ఓకే? తప్పు చేశానని ఒప్పుకో. మర్యాదగా తప్పు ఒప్పుకోకపోతే నిన్ను యాడమ్ టీజింగ్ కేసు పెట్టి సెల్లో తోయిస్తాను. ఏంటి తప్పు చేసి సౌండ్ పెంచుతున్నావేంటమ్మా? వదిలే బాబు. లేదు సార్, కావాలని చూడలేదని అంటుందిగా.
లేదు సార్, ఈ టైప్ గురించి నాకు బాగా తెలుసు. ఇలాంటి వాళ్ళు ఊరికి వదిలేయకూడదు సార్. ఇలాంటి వాళ్ళు నలుగురు చాలు, షాప్కి వస్తే గోవిందా గోవిందా. బాబు, ఈ అమ్మాయిని చూస్తే అలా కనిపించట్లేదు. అలాంటి వాళ్ళు అలా కనిపించండి, ఇలాగే కనపడతారు. నాన్ సెన్స్. అంకుల్ సెన్స్ చూస్తే చాలు ముందు వెనక చురుకున్న డ్రెస్సింగ్ రూమ్ లో దూరిపోవడమే. స్టాప్ ఇట్. నేను ఒప్పుకుంటున్నాను. ఏంటి కావాలని చూసానా? ఓకే, అక్కడ నువ్వు కావాలని లాగలేదు, ఇక్కడ నేను కావాలని చూడలేదు. ఓకే ఓకే మీరు దయచేయండి. తమ్ముడు, ఒక మగాడిగా సాటి మగాడి మానాన్ని కాపాడు. నువ్వు నిజమైన మగాడివి. చేసిన ఎక్స్పోజింగ్ చాలు. ప్యాంటాస్గా ఎందుకు ఆపావు? పాప మా ముసలమ్మ చూడు ఎండలో ఎలా నడుచుకుంటూ వెళ్తుందో. అంటే మన వర్షంలో వెళ్తున్నావా? కాదు, ఆటోలోనే వెళ్తున్నాం. కానీ ఆ ముసలమ్మ మండు టెండలో నడుచుకుంటూ వెళ్తుంది. కాళ్ళకి చెప్పులు లేవు, పైగా నెత్తి మీద తట్టబరు. అప్పుడు పని చేయి. ఏంటి? నీ చెప్పులు ఆవిడకి ఇచ్చేసి ఆవిడ తట్టను ఎత్తేసుకో సరిపోతుంది. నార్మల్, ఏదో స్నేహితుడు కదా అని నీ రాజకీయ అభివృద్ధి కోరి నువ్వు ఎమ్మెల్యే కావాలని సలహా ఇస్తుండే ఏదో జోగులేస్తావేంటి? ఏంట్రా నీ గొడవ? సంఘ సేవకుడిని, గాంధీ గారి శిష్యుని అని మెడలో బోర్డు తగిలించుకుని సంఘలో ఫోటోగ్రాఫర్ పెట్టుకు తిరిగితే సరిపోదాం. అదే గాంధీ గారు ఇక్కడ ఉంటే ఏం చేసేవారు తెలుసా? ఏం చేసేవారు? ఆ తట్ట నెత్తి మీద పెట్టుకుని ఆమెను ఆటోలో ఎక్కించుకుని ఇంటి దగ్గర దింపొచ్చేవారు. ఇప్పుడు నేను ఆయన ఫాలో అయిపోవాలి, అంతే కదా? అంతే. దానికంత కోపడతాం ఎందుకురా? తప్పక అమ్మా, నన్ను కన్న తల్లి, ఏమిటమ్మా ఈ ఘోరం? ఎంత మండు టెండలో కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా అన్ని కూరగాయలు ఎలా మోసుకెళ్తున్నావమ్మా? తట్టలో పెట్టి ఆ తట్ట బస్సులో పెట్టి వెళ్ళలేవా అమ్మా? వెళ్ళగలను, కానీ ఎక్కించుకోవటం లేదు. డోంట్ వర్రీ, వాళ్ళు ఎక్కించుకోకపోతే నేను ఎక్కించుకుంటాను. ఆ తట్ట నా నెత్తి మీద పెట్టు. జాగ్రత్త బాబు. ఇప్పుడు చెప్పు, ఎక్కడ దించాలి? ఆ ఎదురుకెళ్తే చెక్ పోస్ట్ ఉంది, దాన్ని దాటిచ్చావంటే నేను వెళ్ళిపోగలను. చెక్ పోస్ట్ అవతల నేను దించాలి, అంతే కదా? పద దించుతా. ఒక్క ఫోటో ఆవిడ బుధం వచ్చేయి. ఇప్పుడు పీక్కు. వీరజన ముందు పాపారావు. ముగ్గురం పట్టం ముసలితలకి ఇబ్బంది అయిపోద్ది. నేను గాంధీ గారిని ఫాలో అయిపోతాను, నువ్వు ఆటోని ఫాలో అయిపో. రే, నువ్వు రోడ్ని ఫాలో అయిపోరా. ఐడియాలు ఇచ్చేది నేను, హాయిగా ఆటోలో వెళ్ళేది నువ్వా? ఎల్రా, నేను ఎందుకు వస్తానో? నీ ఫేట్ నీది, నా రూట్ నాది. బుద్ధి లేదా నీకు? ఎందుకు ఆటో ఆపావు? నేనెవరో తెలుసా? సర్పంచ్ పక్క విలే. నేనెవరో తెలుసా? చెక్కింగ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ దిస్ టౌన్. అయితే ఏంటంట? ఆ తట్లో ఏటున్నాయంట? టమోటాలు ఉన్నాయంట. ఆటలోపల ఏటున్నాయంట? ఏమంటాయి? ఇంత గుజ్జు, ఇన్ని గింజలు ఉంటాయి. పిండితే జ్యూస్ వస్తుంది, గింజలు మిగిలిపోతాయి. ఏటి నకరాలు పోతున్నావా? నకరాలు కాదు, ఇత్తనాలు. నాటితే మొక్కలు వచ్చేస్తాయి. రేయ్, ఆ తట్ట దించండి రా. ఏంట్రయ్యే? గుజ్జు గింజలు పిండితే జ్యూసా? పిచ్చి సన్నాసులే, దొరికిపోకు. పారిపో పారిపో పారిపో. ఏంట్రా, తల్లి కొడుకులు ఇద్దరే కలిసి సారా స్మగ్లింగ్ చేస్తారా? జోలపాలెం లేడీస్ కొంచెం ఒళ్ళు చేసినట్టున్నారు. ఇట్లా బండిని పల్లకిలా చూసుకోవాలి, మున్సిపాలిటీ బండిలా కాదు. అర్థమైందా? అరే, బ్యాగ్ నుంచి కొత్త చొక్కాది. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? అరే పిల్ల జమీందారు గారా, ఏంటండి మా ఊరు వచ్చి 15 రోజులైంది, మా ఊరి మీద అలిగారా? చెరువు మీద నువ్వు నలుగుతాడా? అవును, భోగరాజు ఏం చేస్తున్నాడు? ఇంకెక్కడ ఉంటాండి, వరండాలో ప్యాక్ మొదలెడతాను. అప్పుడే మొదలెడతారా? అవును, ఆవు మాస్టర్ వచ్చాడా? ఆవు మాస్టర్ ఏంటండి, ఆ బసవరాజు గారు, ఆ బిల్డప్ గారు, వీడియో అందరూ వచ్చాను. వీడియోని కూడా మన బట్టలు కలిపేస్తారా? అవును, 16 బాబు వచ్చిందా? ఆ 16 పాపలైతే ప్యాక్ ఎవరు ముట్టుకుంటారండి? ఆ అమ్మాయి కలిపితేనే కదా ఆట. అదేటో కనరా, దాని చేత్తు మొక్కలు తిరిగి మూడొచ్చేద్దరా. ఇక ఆలస్యం ఎందుకండి, మీరు వెళ్ళి జాయిన్ అయిపోండి. అంటే నా 10 ఇదిగో. అవును, పొట్టి జమీందారు గారు ఇంకా దిగలేదేంటి? వస్తాడు. జోకర్ రాలేదట అనుకున్నా, వచ్చేసాడు పొట్టి జమీందారు. మళ్ళీ జమీందారు గారు ఏం ముక్కలు కలపడం ఏంటో. ఈ ముక్కలాట కోసం మా పులిగడ్డ నుంచి జువ్వాలపాలెం 15 మైళ్ళు వచ్చరికి ఒళ్ళు పులిసిపోతున్నారు. నొప్పులు తగ్గడానికి మందు బిళ్ళ ఏమన్నా ఇమ్మంటావా ఏంటి? పిల్లలకి నొప్పులు తగ్గే వల్ల నాది మంచి బెడ్ రెస్ట్ కావాలి. పెద్ద మగాడని రెస్ట్ తర్వాత తీసుకోవచ్చు, ముందు మొక్కలెత్తండి. ఈ మొక్కలాట చిన్నప్పటి నుంచి ఆడాడి మొహం వచ్చేసింది. ఈ ఆట ఎవరికి కావాలి? ఇదిగో భోగరాజు, మన సంక్రాంతి కోలపందులు వేసాం, మళ్ళీ శివరాత్రి వచ్చింది. మా నెమలిగాడు రెక్కలకి కత్తలు అట్టుకుని నేలకు ఒకేస్తున్నాడు. అదేం చెప్పు. దాని మీద చేయొచ్చు చెప్పాలా? ఓ
ఈ చేయి కదా ఆ చెయ్యి. అయితే శివరాత్రి వేసుకుందామా పందాలు? శివరాత్రికి వాళ్ళకే మనకే గానీ పోలీసులు కాదు కదా. పోయిన సంక్రాంతికి పోలీసులు మన కోసం కాపు కాశారు. చాచా ఊరుకోండా. ఈ పోలారాగన పక్కన పెట్టుకుని పోలీసుల కోసం భయపడతారట. ఇదిగో మినిస్టర్ గారు ఫోన్ కొడతాను. ఫోన్ తర్వాత కూడా దిగాను కానీ ముందని బిల్లు కట్టా. నీ పందింకోండి నెమలు రెడీయేనా? ముందు నీ ఇడియాక సంగతి చెప్పు. అదిగో ఆ కోతన్నా కదా రెడీ అంట. ఒరే పాంగే పందింకోడికి లంచ్ టైం అయినట్టు పెట్టు. కిస్మిస్ జీడిపప్పు రెడీ అండి. రెడీ అంటాం కాదురా, ముందు డాక్ గ్లాస్ బీర్ పట్టించు. నువ్వన్నీ వస్తావంటే ఏంటి కోడికి కిస్మిస్లును బీర్లునా? సాటి మనిషి నాకు పెట్టచ్చు కదా. నీకు అన్నమే వేస్ట్. అన్నాడు చూసావా? కరెక్టే కదా. నేనేమో మేత వేస్తున్నావు. ఆడు బాదం పప్పు తింటూ గ్యాస్. ఓహో ఓన్లీ మాచర్లు ఉల్లిపాయలు. అందుకే ఆడికి అది పౌరుషం. మరి ఇంకెందుకు ఆలస్యం? రేపు బుధవారమే పందాలు. మరి ప్లేస్ ఎక్కడ? ఇంకెక్కడ సుబ్రాజ్ గారు మకామే. ఎవర్రా నువ్వు? నా అత్త కొడుకువా మామ కొడుకువా? లేకపోతే చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నామా? నిన్ను లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి కదా. పెళ్లి చేసుకుంటే 50-60 సంవత్సరాలు కలిసి బతకాలి కదా. కలిసి జీవించేవాడి గురించి తెలుసుకోవద్దా? ఇలా చూడు, నువ్వు నన్ను చూసి పల్లికిలించావా? బదులుకి నేను నిన్ను చూసి పల్లికిలించానా? నా పేరు కృష్ణ అండి, నా పేరు మధుమతి అండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని కలిసి ఊరు తిరగడం, రోడ్లో నడిచేప్పుడు తెలియనట్టుగా ఒకరినొకరు రాసుకుని పూసుకుని తిరగడం, బస్సులో ఒకళ్ళ మీద ఒకళ్ళు వాలిపోయి నిద్రపోతున్నట్టే నటించడం, థియేటర్లలో ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేతులు వేసుకోవడం, ఇలా